హలో కిడ్స్, మీకోసం ఎప్పుడు ఒక పాట పాడుతూ ఉంటాను కదా నేను. ఆ చిన్న పాట పాడాక స్టోరీ టైం కదా, మనం కథలు చెప్పుకోవాలి కదా. మీకోసం మంచి కథలు తీసుకొచ్చాను, విందురుగాని. ముందు చిన్న పాట స్టార్ట్ చేయనా? చిన్న చిన్న పిల్లలు, తెలుగువారి పిల్లలు, తెలివైన పిల్లలు, చదువుకునే పిల్లలు, తెలివైన పిల్లలు, చదువుకునే పిల్లలు, కథలు వినే పిల్లలు, కథలు చెప్పే పిల్లలు. చూసారా పిల్లలు, మీరు కథలు వింటారు, కథలు చెప్తారు, కథలంటే ఇష్టం. అందుకనే ఈరోజు మీకోసం ఒక మంచి కథ పట్టుకొచ్చానమాట. మీరందరూ మరి పెద్ద పెద్ద సిటీల్లో ఉంటున్నారు కదా. మన భారతదేశంలో కాకులు చూడడం పెద్ద కష్టంగా ఉంది. మీరు కాకులు చూడగలుగుతారా? క్రోస్. కెన్ యూ సీ క్రోస్? నో. మాకు కూడా భారతదేశంలో కాకులు చూడడం చాలా కష్టమైపోయింది. మరి కాకులు చూడాలంటే చిన్న చిన్న గ్రామాలకు వెళ్లాల్సి వస్తుంది. ఎన్నో వందల సంవత్సరాల క్రితం జరిగిన కథని నేను మీకోసం పట్టుకొచ్చానమాట. ఈ కథ ఏంటంటే కాకుల గురించిన కథ. ఈ కాకులన్నీ ఒక చోట నివసిస్తూ ఉంటాయి. అందులో 2 కాకులున్నాయి. వాటికి కాకులన్నీ కలిసి ఒక చక్కని పేరు పెట్టాయి, నిక్ నేమ్. ఆ నిక్ నేమ్ ఏంటంటే మందమతి అని ఒక కాకి పెట్టాయి. ఎందుకు మందమతి అని పెట్టాయంటే ఇది ఏది ఆలోచించి చేయదు. ఏ పని చేసినా చాలా తొందరగా చేసేస్తూ ఉంటుంది. దీనికి తొందర ఎక్కువ. ఎవరన్నా ఏదైనా పొగిడారనుకో, అబ్బో, దాని గురించి అది మర్చిపోతుంది. చాలా నిదానం అన్నమాట, చాలా స్లో. అందుకని ఈ కాకులన్నీ కలిసి దానికో నిక్ నేమ్ పెట్టేసాయి. ఏమనంటే మందమతి అని. దానికో క్లోజ్ ఫ్రెండ్ ఉంది. మీకు కూడా ఫ్రెండ్స్ ఉంటారు కదా. ఆ క్లోజ్ ఫ్రెండ్కి ఏమని పేరు పెట్టాయంటే చుర్కీ అని పెట్టాయి. చుర్కీ మీన్స్ వెరీ ఇంటెలిజెంట్, వెరీ క్లవర్ అని అర్థం అన్నమాట. అన్నీ చురుగ్గా చేస్తుంది అది. ప్రతిదీ బాగా ఆలోచిస్తుంది. ప్రాబ్లం ఏదైనా వచ్చిందంటే భయపడదన్నమాట. ఈ 2 కాకులకి కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ జరిగింది. ఇవాళ నేను చురుకీకి జరిగిన ఎక్స్పీరియన్స్ గురించి మీకు చెప్దామనుకున్నాను. మీకు అందరికీ తెలుసు కదా కాకులు నల్లగా ఉంటాయని. ఎక్కడున్నా సరే మోస్ట్ ఆఫ్ ది క్రోస్ దే విల్ బి బ్లాక్ ఇన్ కలర్. ఈ చురుకీ ఏం చేసిందంటే ఒకసారి బాగా ఎక్కడికో దూర ప్రయాణానికి వెళ్ళింది. దూర ప్రయాణం మీన్స్ లాంగ్ జర్నీ. అందరికీ టాటా చెప్పేసింది. మందమతికి కూడా టాటా చెప్పింది. చురుకీ బయలుదేరింది. వెళుతుంటే 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 ఈ చురుకీకి చాలా దాహం వేసిందన్నమాట. చురుకీకి ఏమైంది? స్టార్టెడ్ ఫీలింగ్ వెరీ థర్స్టీ. చాలా దాహం వేసింది. పక్కనేమో ఎవరు ఫ్రెండ్స్ లేరు. ఎలా మంచినీళ్ళు తాగుతుంది? ఎక్కడైనా కొంచెం నీళ్లు దొరుకుతాయేమో అని చూసింది. అది వెళ్లే దారిలో ఎక్కడ ఒక పాండ్ కానీ ఒక కొలను కానీ దానికి కనబడలేదన్నమాట. అట్లాగే దాహాన్ని అణుచుకుంటూ బాగా ఎగురుకుంటూ ఎగురుకుంటూ బుల్లి గ్రామానికి చేరుకుంది. ఏంటి దాని ఆశ? ఇక్కడైనా నీళ్లు దొరుకుతాయేమో అని చాలా ఆశ అన్నమాట. అక్కడికి వెళ్ళాక అక్కడ కూడా ఎక్కడ దానికి చెరువు కానీ ఒక బకెట్లో నీళ్లు కానీ కనబడలేదు. దాహమేమో ఎక్కువగా వేసేస్తోంది. ఇలా వెతుకుతుంటే వెతుకుతుంటే ఒక మంచి పాట్ కనిపించింది. పాట్ అంటే మీకు అందరికీ తెలుసు కదా, మేడ్ అవుట్ ఆఫ్ మడ్. కుండ అంటాం మనం. సరే, కుండ దగ్గర కుండ మీద రిమ్ అంటాం. రిమ్ అంటే దాని చుట్టూ అంచు ఉంటుంది కదా, ఆ అంచు మీద నుంచుంది. ఆశగా చూసింది. చూస్తే నీళ్ళు ఎక్కడున్నాయి పిల్లలు? నీళ్ళు అడుగునున్నాయి. నీళ్ళు ఎక్కడున్నాయి? చాలా కిందకున్నాయి. లాభం లేదు, నాకేమో దాహం వేస్తోంది. నేనేమో ఇంకా ఎక్కువసేపు నేను ఎగరలేను. చాలా గొంతంతా ఎండిపోతోంది. కావ్ కావ్ గొంతు కూడా లేవటం లేదు. అరుద్దామంటే ఎవరన్నా మిగతా కాకులు ఏమైనా సహాయానికి వస్తాయేమంటే అది చేయడానికి లేదు. ఎలాగా అని ఆలోచిస్తుంటే చురుకీ కదా ఇది, చాలా తెలివైంది కదా, ఇంటెలిజెంట్ క్రో కదా. ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలంటే దీనికి ఛాలెంజ్ అనమాట. ఛాలెంజ్గా తీసుకుంటుంది. చాలా ఇష్టం. ఏం చేసింది తెలుసా? పక్కన ఇలా తేరిపారి చూసింది. దీనికి ఏం తెలుసు అంటే ఒక విషయం తెలుసు పిల్లలు. అదేంటంటే నీళ్ళల్లో కనుక మనం బరువును వేస్తే ఆ నీళ్ళన్నీ పైకి వస్తాయి అని దీనికి తెలుసు. బరువు వేయాలి. ఇప్పుడు ఎట్లా? ఏం వేయగలదు? సరే, అక్కడ చిన్న చిన్న స్టోన్స్ కనిపించాయి. దానికి ఏం కనిపించాయి? చిన్న చిన్న స్టోన్స్ కనిపించాయి. ఆ స్టోన్ని ముక్కుతో పట్టుకురావడం, మెల్లిగా ఆ కొండలోకి పడేయడం.
మళ్ళీ పరిగెత్తుకెళ్ళడం, చిన్న చిన్న అంటే తన బీక్తో పట్టుకోగలిగినటువంటి బరువు ఉన్నటువంటి స్టోనే తీసుకుంది. చాలా ఇంటెలిజెంట్ కదా అది. అలాంటివి తెచ్చి మెల్లిమెల్లిగా ఒక్కొక్కటి పడేయడం మొదలెడితే ఏమవుతుంది పిల్లలు? వెన్ యూ డ్రాప్ థింగ్స్ ఇంటు ద లో లెవెల్డ్ వాటర్, వాట్ హ్యాపన్స్? మెల్లిగా ఆ బరువుకి ఈ రాళ్ళన్నీ కిందకు చేరి వాటర్ అంతా మెల్లిగా పైకి రావడం మొదలెట్టింది. రెమ్ము దాకా వచ్చేసాయి నీళ్లు. గబగబా తాగేసి అమ్మయ్యా అని దాహాన్ని తెచ్చుకుని అక్కడి నుంచి బాగా వేగంగా బాగా ఎగురుకుంటూ మళ్ళీ వెనక్కి వచ్చేసింది. చూసారా పిల్లలు, మీకు నచ్చిందా ఈ కథ? మందమతికి ఆపోజిట్ కదా ఇది, చురికి కదా, ఇంటెలిజెంట్ క్రో కదా. మరి నేను ఎప్పుడు మీకు ఓ బుల్లి అసైన్మెంట్ ఇస్తూ ఉంటాను, అవునా? మీకు అందరికీ ఇష్టం కదా అసైన్మెంట్ అంటే. ఎందుకంటే ఆఫ్టర్ లిజనింగ్ టు ద స్టోరీ యు ఆర్ సపోజ్ టు రైట్ ఇన్ యువర్ ఓన్ వర్డ్స్. దీనికేమో నేను చురికి అని పేరు పెట్టాను, అక్కడున్న కాకులన్నీ కూడా అదే పేరు పెట్టాయి. మీరు కూడా బాగా ఆలోచించి దీనికేమైనా ఇంకో పేరు పెట్టచ్చునా? క్యాన్ యూ నేమ్ దిస్ క్రో డిఫరెంట్లీ? థింక్ ఆఫ్ దాట్. గివ్ ఎ నేమ్ టు దిస్ క్రో based on its characteristics. Then you also imagine a situation where this crow can use its intelligence. అంటే రెండు మీకు నేను చిన్న అసైన్మెంట్స్ ఇస్తున్నాను. ఫస్ట్ది ఏంటంటే పేరు ఒకటి పెట్టండి, దాని యొక్క లక్షణాలను బట్టి మీరు పేరు పెట్టాలి. రెండోది, ఇటువంటి ఒక సిచ్యువేషన్లో ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైతే ఈ చురికి ఎంత బాగా దాన్ని సాల్వ్ చేస్తుంది, ఆ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేస్తుంది అని పెడతారా? మరి నెక్స్ట్ స్టోరీ టైంకి నేను మిమ్మల్ని కలుస్తాను కదా, ఆ టైంకి మీరు చక్కగా మీ ఐడియాస్ అన్నీ కూడా దాని మీద పెట్టి నాకు మీరు పంపించాలి. ఓకే, బాయ్.